వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి పార్టీలో కొనసాగుతారా, పార్టీని వీడతారా అనే ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశాలున్నాయి. పార్టీ మారే అంశంపై గౌరు కుటుంబం ఇవాళ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై చర్చించనుంది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై గ్యారంటీ లేకపోవడంతో చరితారెడ్డి పార్టీని వీడతారని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. పాణ్యం టికెట్ ఇస్తేనే పార్టీలో ఉండాలని, లేకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమని గౌరు దంపతులు భావిస్తున్నట్లు సమాచారం. పాణ్యం టికెట్ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖరారైందనే ప్రచారం నేపథ్యంలో కొంతకాలంగా గౌరు దంపతులు అలకబూనారు. ఈ క్రమంలో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ పాణ్యం వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. తనకు టికెట్ ఖాయమైందని, పాణ్యం వైసీపీ అభ్యర్థిని తానేనని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గౌరు వెంకటరెడ్డి దంపతులు అనుచరులతో భేటీ అనంతరం ఏ ప్రకటన చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. గౌరు దంపతులు వయస్కు వీర విధేయులుగా ఉండేవారు. 1999లో కాంగ్రెస్ టికెట్పై వెంకటరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో అదే నందికొట్కూరు నుంచి గౌరు చరితారెడ్డిని ఎన్నికల బరిలోకి దించారు వైఎస్. నాటి ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఘన విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు గౌరు దంపతులు. వైసీపీలో చేరారు. నియోజకవర్గాల పునర్విభజన కావడంతో 2014లో పాణ్యం నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు చరితారెడ్డి. వైసీపీ కర్నూలు జిల్లా బాధ్యతలు చేపట్టిన గౌరు వెంకటరెడ్డి 2014 ఎన్నికల్లో ఆ పార్టీని బలోపేతం చేశారు. జిల్లాలో అత్యధిక స్థానాలు వైసీపీకి దక్కడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీ నుంచి వైసీపీలో చేరడంతో గౌరు దంపతులకు ప్రాధాన్యత తగ్గింది. పలుమార్లు అభ్యర్థిత్వంపై ఖరారు చేయమని జగన్ను అడిగినప్పటికీ గ్యారంటీ ఇవ్వలేదు. అంతలో కాటసాని టికెట్ తనదేనని ప్రచారం చేసుకోవడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరాలంటూ అనుచరులు గౌరు దంపతులపై ఒత్తిడి పెంచారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డికి చెందిన అనుచరుల హత్య కేసులో గౌరు వెంకటరెడ్డి జైలు శిక్ష అనుభవించారు. ముఖ్యమంత్రి కాకముందు సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో జైలుకు వెళ్లి గౌరు వెంకటరెడ్డిని కలిశారు వైఎస్. తనను నమ్ముకున్న కుటుంబానికి అండగా నిలబడ్డారు. రాజకీయంగా విమర్శలొచ్చినా పట్టించుకోలేదు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రి కాగానే గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో వైఎస్పై మరింత అభిమానం పెంచుకున్నారు గౌరు దంపతులు. ఆ అభిమానంతోనే వైఎస్ కుటుంబానికి, జగన్కు అండగా నిలబడుతూ వచ్చారు. ఎల్లుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరనుంది. ఎల్లుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరనుంది. కోట్ల సుజాతమ్మతో పాటు 4 రోజుల క్రితం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శ్రీశైలం మల్లన్న దర్శనానికి పాదయాత్రగా వెళ్లారు. దీంతో గౌరు దంపతులు టీడీపీలో చేరడం ఖాయమని అనుచరులు భావించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. తమ కుటుంబానికి విధేయంగా ఉండే గౌరు దంపతులు పార్టీని వీడితే వైసీపీకి నష్టం జరుగుతుందని భావించింది. లండన్ నుంచి రాగానే జగన్తో సమావేశం కావాలంటూ వైసీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. గౌరు దంపతుల భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. సుంకన్న, పార్టీ మారే అంశంపై గౌరు దంపతులు ఏమంటున్నారు?
శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ్ వెంకటరెడ్డి ఆయన సతీమణి పాండ్యం ఎమ్మెల్యే గౌరవ్ ఉత్తరతారెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధంగా అవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు గౌరవ్ దంపతులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తో గౌరవ్ ఫ్యామిలీ భేటీ ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే వైఎస్ జగన్ తో సమావేశం అయ్యేందుకు గౌరవ దంపతులు సుముఖంగా లేనట్లుగా తెలుస్తుంది. జగన్ తో మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఉందని గౌరవ్ ఫ్యామిలీ భేటీ అవుతుందని కూడా జిల్లాలో నిన్నటి నుంచి టాక్ నడుస్తుంది. అయితే గౌరవ్ ఫ్యామిలీ మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు చర్చించుకున్న తరుణంలో ఆ భేటీకి వెళ్ళకూడదనే గౌరవ్ దంపతులు నిర్ణయించినట్టుగా సమాచారం. ఇవాళ మధ్యాహ్నం కర్నూలులోని గౌరవ్ ఇంట్లో గౌరవ్ దంపతులు తన ముఖ్యమైనటువంటి అనుచరగణంతో సమావేశమైన తర్వాత ఆ సమావేశం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావాలనా లేదా అని ముందుగా ప్రాథమికంగా ఒక నిర్ధారకు వచ్చిన తర్వాత వాళ్ళ అర్చనల అభిప్రాయాల ప్రకారం నడుచుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా గౌరవ దంపతులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు అయితే ఈ గత 4-5 రోజుల నుంచి కూడా ఈ గౌరవ దంపతులు పార్టీని వీడతారనేటువంటి కథనాలు రావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. వెంటనే వారితో బుజ్జగించేందుకు కూడా రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందినటువంటి మరికొంతమంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులందరూ కూడా గౌరవ్ వెంకటరెడ్డితో రహస్యంగా భేటీ అయ్యి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయితే గతంలో ఏదైతే జరిగినటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఒకసారి చర్చించుకున్న తర్వాత ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డితో మీరు మాట్లాడాలని కూడా చెప్పడం జరిగింది. అయితే గౌరవ దంపతులు కూడా సరే చూద్దాం, ముందు మా కార్యకర్తలతో మాట్లాడి అభిమానులు ఏదైతే ఉన్నారో అనుచర వర్గం అందరినీ కూడా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నేను ముందుకు స్టెప్ వేస్తాను, అంత తప్పగా నేను సొంత నిర్ణయాలు తీసుకోలేను. ఎందుకంటే నాకు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చాలా మంది నాకు పొలిటికల్ లైఫ్ లో అదేవిధంగా చేయడంలో చాలా వెన్నంటి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఆ అభిప్రాయాలే నాకు శిరోధార్యంగా చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో జరిగినటువంటి సమావేశంలో గౌరవ్ రెడ్డి ఎవరితో చెప్పినట్టుగా తెలుస్తుంది. మరొక అయితే ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ అయితే వెంటనే వెళ్తే బాగోతో కార్యకర్తలు ఏదైతే అనుచర వర్గంతో సమావేశమై వారి అభిప్రాయాలను ప్రాథమికంగా తీసుకున్న తర్వాత ఫైనల్ గా వైసీపీ అధినేత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఒకవేళ ఈ పాండ్యం టికెట్ పైన ఎలాంటి క్లారిటీ ఇస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి ఉన్నది. మరోవైపు గౌరవ దంపతులు కూడా చాలా రోజుల నుంచి కూడా టికెట్ అడుగుతున్నప్పటికీ కూడా వైసీపీ అధినేత క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అంతా కూడా ఇద్దరు కూడా డైలమాలో ఉన్నారు. అయితే మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాటికాని రాంభూపాల్ రెడ్డి పాండ్యం టికెట్ తనకే అంటూ ఆ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు పర్యాయాలు నియోజకవర్గం అంతా కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇంకా టికెట్ పైన ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో గౌరవ్ వెంకటరెడ్డి ఆ దంపతులు సందిగ్ధంలో ఉన్నారు. పార్టీని వీడాలని ఒక నిర్ణయానికి కూడా ఫైనల్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కార్యకర్తల అభిమానులతో సమావేశమై వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏంటి అనేది డిసైడ్ అవుతామని చెప్తున్నారు. మరొక అయితే గౌరవ్ వెంకటరెడ్డి దంపతులు పార్టీని వీడతారనే సమాచారం రావడంతో కర్నూలు జిల్లాకు చెందినటువంటి ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా గౌరవ్ వెంకటరెడ్డి ఫ్యామిలీతో సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీలోకి రావాలి, ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా పాండ్యం టికెట్ మీకే ఇచ్చేలాగా మేము ఆ ముఖ్యమంత్రితో మాట్లాడతాము. అదేవిధంగా ఆ పాండ్యం టికెట్ తో పాటు గౌరవ్ వెంకటరెడ్డికి జిల్లాలో కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించేందుకు కూడా సీఎం చంద్రబాబును ఒప్పిస్తామని కూడా చెప్తున్నారు. మరొక అయితే 3 రోజుల క్రితం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కర్నూలు నంద్యాల పార్లమెంటు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా 7 మందిని సీఎం చంద్రబాబు ఎంపిక చేయడం జరిగింది. అయితే పాండ్యం ఇంకా పెండింగ్ పెట్టారు. సో గౌరవ్ దంపతులు ఒకవేళ టీడీపీలోకి వస్తే వారికి పాండ్యం టికెట్ ఇచ్చేందుకు కూడా సీఎం సుముఖంగా తెలిసింది. మరోవైపు అయితే ఆ గౌరవ్ వెంకటరెడ్డికి స్వయాన భావమైనటువంటి శివానంద రెడ్డి కూడా నంద్యాల ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. సో నంద్యాల టికెట్ కావాలంటే ముందుగా గౌరవ్ వెంకటరెడ్డి దంపతులను టీడీపీలో చేర్చిన తర్వాత సీఎం ను మాండ్రి శివానంద రెడ్డి కలిసి నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలని కూడా కోరుతున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఏదైతే
మొత్తానికి ఇవాళ జగన్ తో భేటీ కావడానికి సుముఖంగా గౌరవ వెంకటరావు లేనిగా తెలుస్తుంది. అయితే అది మధ్యాహ్నం ఇవాళ కల్లూరులోనే తన స్వగృహంలో ఒక్కసారి అంచర వర్గంతో మాట్లాడిన తర్వాత ఏంటనేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుంకన్న.